కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కందిమల్లాయిపాలెం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధిలో ఉన్న నిత్యాన్నదాన సత్రం నందు మధ్యాహ్నం 1:15 భోజనం చేయడానికి పెద్దయ్య గారు ఆంజనేయులు సత్రంలోకి వెళ్లిన తర్వాత 1:15 భోజనం అయిపోయిందని గ్రహించి అక్కడ ఉన్న మఠం మేనేజర్ ఈశ్వరయాచారికి తెలియచేయగా ఈ విషయంపై ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీకి సమాచారం ఇవ్వమని అన్నారు. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆదా నారాయణ, తండ్రి నాగయ్య, మస్కాని వెంకటేశ్వర్లు, తండ్రి సుబ్బారాయుడు, మధుసూదన్ రెడ్డి వీరు ముగ్గురు కలిసి దళితుడైనటువంటి రామాంజనేయులను కులం పేరుతో దూషించి మాదిగ నా కొడుకులను గుడిలోనికి రానివ్వడమే తప్పు, అలాంటిది భోజనం పెట్టలేదా అని మమ్మల్ని ప్రశ్నించేవాడివా అని మాదిగ నా కొడక అంటూ తన మెడ పట్టుకుని అన్నదాన సత్రం నుండి బయటకు తోసివేశారు. ఈ సంఘటనను సరిగ్గా 1:15 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బ్రహ్మంగారికి లేని కులం వీరికి ఎందుకు వచ్చిందో తెలియదు, అలాంటప్పుడు కుల వివక్షత చూపిస్తున్న ముగ్గురిని ఆలయ ప్రాంగణం నుంచి విధుల నుంచి తొలగించి దేవుడికి అనుసంధానంగా పనిచేసేటువంటి వారిని నియమించాలని ఎంఎస్పీ సీనియర్ నాయకులు కొట్టం సంజీవ్ మాదిగ అన్నారు. ఆయన మాదిగ జాతిని అమితంగా దగ్గరకు తీసుకొని మనం శిష్యులుగా చేసుకున్నటువంటి సంఘటన కూడా చరిత్ర మనకు చెప్తా ఉంది. అందుకు సాక్ష్యమే బ్రహ్మంగారి మఠంలో వెలిసినటువంటి సిద్ధయ్య గారు కానీ మరి కక్కయ్య గారు కానీ ఇక్కడ వెలిసి ఉన్నారు. మరి అలాంటి బ్రహ్మంగారి మఠంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం జాతిలో ఉన్నటువంటి ఒకరు ఇద్దరు అక్కడికి భోజనం కోసం పోతే భోజనం పెట్టి మమ్మల్ని దగ్గర తీసుకోవాలి కానీ భోజనం పెట్టకుండా అక్కడ కుల వివక్ష చూపించడం అనేది ఏమైనా చర్య? అది మమ్మల్ని మాత్రం అవమానించినట్టే కాదు కానీ బహుశా వాళ్ళు సేవ చేస్తున్నటువంటి బ్రహ్మంగారిని కూడా అవమానించినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. మరి జరిగిన సంఘటనపై స్థానిక ఎస్ఐ గారికి కూడా మా ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కుల వివక్ష అనేది ఉండకూడదు, గతంలో కుల వివక్ష ఉన్న సమయంలోనే బ్రహ్మంగారు దగ్గర తీసినటువంటి జాతిని ఈరోజు తరిమేయాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మంగారికి విరుద్ధంగా సేవ చేస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా విధి నుంచి తొలగించాలి. కుల వివక్ష లేనటువంటి సేవకులను బ్రహ్మంగారికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ నియమించి కుల వివక్ష లేకుండా చేయాలని చెప్పేసి మేము మా రిజర్వేషన్ పోరాట సమితిన మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది జరగని పక్షంలో దాదాపుగా ఈ నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠంలోనే మాదిగ జాతి ఎక్కువ. మరి అక్కడైతే ఏ కులం అయితే చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారో ఆ కులం అహంకారం దించడానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.